శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. రామాయణం రామ మార్గం అయోధ్యాకాండ సూక్ష్మ వివరణ. గం గణపతే నమః. జై శ్రీరామ్. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామిరం వందే రామాయణార్ణవం వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచే సదా సాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దశరథ మహారాజుల వారు శ్రీరాముల వారికి యువరాజ పట్టాభిషేకము నిర్వహించుటకు అయోధ్య ప్రజలను పిలిచి తన నిర్ణయం తెలిపారు. అప్పుడు ప్రజలు వెంటనే రామ యువరాజ పట్టాభిషేకం చేయుటకు అంగీకరించలేదు, చేయమని తెలిపారు. ప్రజలు శ్రీరాముల వారి గురించి ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవః బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత అని చెప్పారు. ఇంకా దశరథ మహారాజు వారితో సామంత రాజులు, పౌరులు, జానపదులు శ్రీరాముల వారి గుణగణాలు ఇలా తెలిపారు. శ్రీరాముని పరాక్రమం అమోఘమైనది, దివ్య గుణములచే ఇంద్ర సమానుడు, ఇక్ష్వాకు వంశపు రాజులలో శక్తి సామర్థ్యములచే మిన్న అయినవాడు. శ్రీరాముని మించి సత్పురుషుడు ఈ లోకంలో ఇంకొకరు లేరు. శత్రువులను మన్నించువాడు, సత్యధర్మైక నిరతుడు, ధర్మము దాని ఫలమైన సంపదను ఒక్క త్రాటిపై నడిపేవాడు, చంద్రుని వలె ఆహ్లాదకరుడు, క్షమాగుణమున భూదేవితో సమానమైన వాడు, బుద్ధియందు బృహస్పతి, పరాక్రమమున సాక్షాత్తు ఇంద్రుడే, సామాన్య ధర్మములను విశేష ధర్మములను బాగుగా ఎరిగినవాడు, చేసిన ప్రతిజ్ఞలను నిలుపుకునివాడు, చక్కని సౌశీల్యము కలవాడు, ఇతరులను చూసి అసూయ పడనివాడు, అపరాధులను క్షమించువాడు, కుపితులను దుఃఖితులను ఓదార్చువాడు, ఎల్లప్పుడూ ప్రియభాషి, ఇతరులు ఒక్కసారి చేసిన స్వల్పమైన ఉపకారమును కూడా కొండంతలుగా భావించేవాడు, జితేంద్రియుడు, మెత్తని స్వభావం కలవాడు, స్థిరమైన చిత్తము కలవాడు, భక్తపరాధీనుడు, అసూయారహితుడు, అందరితోడను సత్యమే ప్రియముగా మాట్లాడువాడు, వేద శాస్త్రాది సకల విద్యలయందు ఆరితేరినవాడు, శీల వయోవృద్ధులైన బ్రాహ్మణోత్తములను సేవించువాడు, వృద్ధులను సేవించుట వలన సాటి లేని కీర్తి ప్రతిష్టలను పొందినవాడు, శత్రువులను పరిమార్చగల శక్తి సామర్థ్యములను కలిగినవాడు,
వివిధములకు అస్త్ర విద్యలయందని కౌశలముచే దేవతలను, అసురులను, మానవులను మించినవాడు. గురుకులంలో వసించి అధ్యాపకుల శిక్షణలో వేదాంగముల యందు చక్కగా ఆరితేరినవాడు. సంగీతాది గాంధర్వ విద్యల యందు లోకోత్తరుడు. స్వయంగా పవిత్రుడు అవ్వట వలన మాతా పితృవంశములను ఉద్ధరింపగలవాడు. క్లిష్ట పరిస్థితుల యందు ధైర్యంగా ఉండువాడు. అత్యంత ప్రజ్ఞాశాలి. ధర్మార్థములను కూర్చి వివరించుటలో సమర్థులైన ఉత్తమ సంజాతులైన గొప్ప విద్యాశీలములు కలిగిన బ్రాహ్మణోత్తముల కడ బాగుగా శిక్షణ పొందినవాడు. నిత్యము ఆత్మీయతతో పౌరుల వద్దకు వచ్చి చిరునవ్వుతో పలకరించేవాడు. పౌరుల క్షేమ సమాచారములను తెలుసుకొనగలిగేవాడు. వారి కుటుంబ యోగక్షేమములు అడిగి తెలుసుకునేవాడు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు వారి దుఃఖములో తాను పాలు పంచుకునేవాడు. వారికి సంతానము కలిగినప్పుడు వారి ఆనంద ఉత్సవములందు పాల్గొనేవాడు. శ్రీరాముల వారు ఎట్టి సంకటములు వచ్చినా ఆడి మాట తప్పనివాడు. కోదండం అనగా ధనస్సు ధరించేవాడు. పెద్దలకు సేవలు వనర్చువాడు. జితేంద్రియుడు. ఇతరులను ముందుగా చిరునవ్వుతో పలకరించేవాడు. ఎట్టి క్లిష్ట దశనందు కూడా ధర్మమును వీడని వాడు. ఎల్లరకు శ్రేయస్సు కూర్చువాడు. ప్రేలాపనలు వితండవాదములను ఏమాత్రము గిట్టనివాడు. యుక్తి ప్రయుక్తులలో బృహస్పతి తుల్యుడు. తీరైన కనుబొమలు కలవాడు. విశాలమైన ఎర్రని కన్నులు కలవాడు. క్రోధమునకు ఎన్నడును లోను కాడు. ముల్లోకములు సైతము పాలింపగల ప్రభువు అని ప్రజలు దశరథ మహారాజు వారితో పలికిరి. కైకేయి అడిగిన రెండు వరములు భరతునికి యువరాజ పట్టాభిషేకము మరియు 14 ఏండ్లు రామునికి రాముడు వనవాసం చేయుట. దశరథ మహారాజు సత్యసంధుడగుట వలన బాధతో కైకేయి అడిగిన వరములకు మౌనం వహించెను. తండ్రి మౌనం ప్రకారము శ్రీరాముల వారు 14 ఏండ్లు వనవాసం చేయుటకు ఉపక్రమించెను. తండ్రి మాటను ఆచరించుటకు శ్రీరాముల వారు కైకేయితో కరిష్యే ప్రతిజానేచ రామో విర్నాభిభాషతే అనగా, అమ్మా, రాముడు ప్రతిజ్ఞ చేయుచున్నాడు. శ్రీరామునికి ఒకే మాట, ఒకే బాణం. రాముడు ఆడిన మాట తప్పడు. అలా ఒకే పత్ని. శ్రీరామునికి ప్రతిజ్ఞ పాలన యందు రెండు మాటలు ఉండవు అని తెలిపారు. శ్రీరాములు వారు సీతాదేవి వద్దకు వచ్చి తండ్రి చెప్పిన ప్రకారం 14 ఏళ్ళు అరణ్యవాసం చేయుటకు
అడవులకు వెళుతున్నానని చెప్పగా సీతాదేవి శ్రీరాముల వారితో వనవాసం చేయుటకు తను కూడా వస్తాను అని చెప్పగా శ్రీరాముల వారు సీతాదేవికి వనవాసం యొక్క కష్టాలు తెలియచేస్తారు. 74 శ్లోకాలతో సీతాదేవిని వనాలకు రావద్దు అని శ్రీరాముల వారు చెబుతారు. శ్రీరాముల వారు తన తల్లిదండ్రుల విషయంలో ఇలా చెప్పారు: పితుర్హి వచనం కుర్వన్ నా కశ్చిన్నామ హీయతే. తండ్రి మాటను శిరసా వహించే కుమారుడు ఎప్పుడు ధర్మము నుండి పతనము కాడు అని శ్రీరాములు వారు చెప్పారు. తల్లియు, తండ్రియు, గురువు, ఈ ముగ్గురు ముల్లోకములకు ప్రతినిధులు. వీరికి శుశ్రూషలు వనర్చినచో ముల్లోకములలో సమస్త దేవతలను ఆరాధించిన ఫలము లభించు. వీరిని సేవించడం వలన స్వర్గోధనం వా ధాన్యం వా విద్యాః పుత్రాః సుఖాని చ, అనగా ధనం, స్వర్గలాభము, వివిధ విద్యలు, సంతానము కరతలామలకముగా వస్తాయి అని శ్రీరాముల వారు చెప్పారు. సీతాదేవి శ్రీరాముల వారితో నా తండ్రి కన్యాదాన సమయంలో నిన్ను నా కుమార్తె నీడవలే అనుసరిస్తుంది అని చెప్పి కన్యాదానం చేసి ఉన్నారు. అందువలన మీ తండ్రి గారి ఆజ్ఞ నాకు వర్తిస్తుంది అని చెప్పింది. నా చిన్నతనంలో సాముద్రిక శాస్త్రజ్ఞులు నా జీవితం వనవాసంలోనే నడుస్తుందని చెప్పినారు. ఇప్పుడు నీవు నన్ను వనాలకు తీసుకువెళ్ళనిచు నా తండ్రి నా అల్లుడు వృషవేషంలో ఉన్న స్త్రీ అని తలుస్తాడు. అనగా స్త్రియం పురుష విగ్రహం అని సీతాదేవి రాముల వారితో పలికింది. సీతాదేవితో శ్రీరాముల వారు మన దగ్గర ఉన్న సమస్త సంపదను బ్రాహ్మణులకు దానం చేద్దాం అని చెప్పి ఉన్నారు. దశరథ మహారాజుతో కౌసల్యాదేవి సీతాదేవితో ఇట్లు చెప్తుంది: అమ్మా, స్త్రీలను వారి భర్తలు ఎంత బాగా చూసుకున్నానో, పతులు ఒడిదుడుకులకు లోనైనప్పుడు వారిని పత్నులు చులకనగా చూస్తారు. లోగడ తమ భర్తలు ఎంత సుఖపెట్టినప్పటికీ వారికి స్వల్పమైన ఆపద వచ్చినచో స్త్రీలు తమ భర్తలను దూషించుదురు. అంతేకాదు వారిని ఛేదించుటకు కూడా వెనకాడరు. సాధారణంగా స్త్రీల స్వభావం ఇది. దుష్టాలోచన గల యువతులు సర్వదా కపట వచనములను పలుకుచుందురు. కోపతాపాది వికారములకు లోనగుచుందురు. వారి మనస్సులోని భావములు దుర్భ్యాహ్యములు. వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలక వహించి వారికి దూరమగుదురు. అట్టి స్త్రీలకు
భర్త గొప్ప వంశమునందు జన్మించిన అతడు చేసిన ఉపకారములు కానీ, అతని విద్యా వైభవములు కానీ, అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణాదులు కానీ, ప్రేమతో అతడు తనకు చేపట్టిన రీతులు కానీ జ్ఞాపకమునకే రావు. ఏలననగా వారి స్వభావములే చెంచలములు. వారికి పతి కంటే సంపదలే ముఖ్యం. అంతేకాదు, స్థూణాని ఖనన న్యాయము అనగా గుంజను పాతుతున్నప్పుడు గుంజను అటు ఇటు కదిలిస్తూ పాతుతారు. అలాగే స్త్రీలు పాత విషయములను పదే పదే భర్తతో మాట్లాడుతూ ఎల్లప్పుడూ గిల్లి కచ్చాలాడుచుంటారు. అయితే సాత్వీమణుల రీతి వీరికి భిన్నంగా ఉంటుంది. వారికి కుటుంబ సంతోషమే ప్రధానం. సుమిత్ర లక్ష్మణుతో రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీ విద్ధి గచ్చ తాత యథా సుఖం. దశరథుడే రాముల వారు అనగా రాముల వారు నీకు తండ్రితో సమానం, సీతాదేవి నాతో సమానం అనగా సీతాదేవిని నీ తల్లిగా భావించు, అడవే అయోధ్యగా భావించు, నాయన సుఖంగా వెళ్ళిరమ్ము అని ఏ తల్లి ఏ కుమారుని దీవించనట్లు ఇట్లు దీవిస్తుంది. ఇక రామ వియోగమే నా మరణానికి క్షమించాలి. సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను తన రథమునందు ఎక్కించుకొని తమసా నది తీరమునకు చేరారు. సీతారామ లక్ష్మణులు తమసా నది దాటి పల్లెలను దాటి వేదస్థుతి నది దాటి గోమతి నదీ తీరమును చేరారు. తర్వాత గంగా నదీ తీరమునందున్న గుహుడి పట్టణమైన శృంగభేరపురమును చేరిరి. గుహుడి నావ ద్వారా సీతారామ లక్ష్మణులను గంగను దాటించారు. సీతాదేవి గంగను పూజించెను. వారు భరద్వాజ మహర్షి వారి ఆశ్రమము చేరిరి. ఈ ఆశ్రమం ప్రయాగ వద్ద కలదు. తరువాత యమునా నది దాటిరి. చిత్రకూటమునకు చేరి లక్ష్మణుడు కుటీరము నిర్మించగా అచట నివసించసాగాను. కౌసల్యాదేవిని దశరథ మహారాజు యవ్వనంలో ఉన్నప్పుడు కౌసల్య మహాదేవితో దశరథ మహారాజు వారు యవ్వనంలో ఉన్నప్పుడు మునిబాలుని బాణాఘాతం చేత మరణించుట విషయము చెప్పాను. మునిబాలుడు అంధుడైన తల్లిదండ్రులు మునిబాలుని యొక్క అంధుడైన తల్లిదండ్రులు దశరథ మహారాజుకు సంతాన వియోగం వలన మరణం సిద్ధించును అని శాపం ఇచ్చి ఉన్నారు. ధర్మాత్ముడైన ఆ మృతబాలుడు తల్లిదండ్రులకు చేసిన ధర్మ పుణ్య కార్యక్రమముల ప్రభావం వల్ల దివ్య స్వరూపమును ధరించి ఇంద్రుడు
దివ్య విమానంలో ఇంద్రునితో కూడి స్వర్గమునకు చేరెను. సాధారణంగా ప్రాణుల ప్రాణశక్తిని ఇంద్రుడు తీసుకొని పోతాడు. కానీ ఈ మునిబాలుని విషయంలో ఇంద్రుడు స్వయంగా వచ్చి తన దివ్య విమానంలో దివ్య దేహం ఇచ్చి స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. రామ వియోగమే నా మరణానికి కారణమవుతుంది. రామ వియోగం అని దశరథ మహారాజులు వారు చెప్పిండ్రి. రామ వియోగం అయిన 7 రోజులకు దశరథ మహారాజులు స్వర్గ ప్రాప్తి లభించింది. వశిష్ఠ మహాముని ఆదేశం వలన భరత శత్రుఘ్నులు అయోధ్యకు వచ్చి దశరథ మహారాజుకు అంత్యక్రియలు నిర్వహించింది. భరత శత్రుఘ్నులు 3 రాణులు పరివారంతో సీతారామ లక్ష్మణులు ఉన్న ప్రదేశమునకు వచ్చారు. దశరథ మహారాజు మరణ వార్తను తెలిపిరి. శ్రీరాముల వారు రేగుపండ్ల గుజ్జుతో కూడిన గారపిండి ముద్దలను మందాకిని నదీ తీరం నందు దక్షిణ దిక్కుకు తిరిగి దర్భలపై తండ్రికి పిండ ప్రదానం చేసి తర్పణం చేశారు. భరతుడి ప్రార్థనను శ్రీరాముల వారు తిరస్కరించారు. భరతుడు శ్రీరాముల వారి మధ్య పెద్ద వాగ్వివాదం జరిగినది. అప్పుడు జాబాలి మహర్షి వారు శ్రీరాముల వారితో కొంత నాస్తికవాదం చెప్పగా శ్రీరాముల వారు తీవ్రంగా కోపించి అధర్మాన్ని సహించక, నీ గురించి తెలియక మా నాన్నగారు దశరథ మహారాజు వారు కొలువులో మిమ్మల్ని పెట్టుకున్నారు. మీలాంటి వారితో ఎవరు మాట్లాడరాదు అని శ్రీరాముల వారు పలికి ఉన్నారు. భరతుడు శ్రీరాముల వారి పాదుకలను గ్రహించి నంది గ్రామమునకు చేరి శ్రీరామ పాదుకలకు పట్టాభిషేకం చేసి అక్కడి నుండి 14 ఏళ్ళు శ్రీరాముల వారి తరపున రాజ్య నిర్వహణ చేశారు. సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరి అక్కడ అనసూయాదేవి, సీతాదేవి భార్యాభర్తలు, అనసూయాదేవి సీతాదేవితో భార్యాభర్తల సంబంధం గురించి గొప్పగా తెలియజేస్తుంది. ఇక్కడ నుండి సీతారామ లక్ష్మణులు దండకారణ్యం చేరి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాలాయ భవైరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భాతృభిః సహ సీతయా నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం చక్రసాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళం సౌమిత్రిణా చ జానక్యా చాపబాణాసిధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం. ఇది రామాయణం బాలకాండ, అయోధ్యాకాండ. రామాయణం రామ మార్గం, అయోధ్యాకాండ సూక్ష్మ వివరణ. ఆ హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివారం రామచంద్రుల అనుగ్రహం మనందరి మీద కురిగాక. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రమహానిలేభ్యో
నమోశ్చంద్రార్క మరుత్కళేభ్యః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్.